హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ క్యూజిన్. ఈరోజు మనము చిట్టి బేబీ పొటాటో కర్రీ చూసేద్దాం. మరి ముందుగా మనం ఒక చిన్న బౌల్ తీసుకుని దానిలోకి ఒక 10 ఎండుమిర్చి, అలానే 10 నుంచి 12 జీడిపప్పు వేసుకుని 3/4 గ్లాస్ వేడినీళ్ళు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానపెట్టుకోవాలి. అరగంట తర్వాత మనము వీటిని మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు చిక్కటి పెరుగు ఒక 3 నుంచి 4 టీ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. వేసుకుని ఇది బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 400 గ్రామ్స్ బేబీ పొటాటోస్ తీసుకోవాలండి. తీసుకుని వాటిని ఉడకపెట్టేసుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత ఇలా పీల్ తీసేసుకుని ఒక ఫోర్క్ తీసుకుని ఇట్లా మనము హోల్స్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసేటప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక టీ స్పూన్ ధనియాలు, అలానే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు అండి, అది కూడా వేసుకుని ఇలా లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. అలానే ఇప్పుడు కొన్ని హోల్ గరం మసాలా కూడా వేసుకుందామండి. 2 గ్రీన్ ఇలాచి, ఒక నల్ల ఇలాచి, 5 నుంచి 6 లవంగాలు, 1 ఇంచు చెక్క, ఒక స్టార్ అనైస్, ఒక 7 నుంచి 8 మిరియాలు వేసుకుని ఇవి లైట్గా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇవి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. మనకి ఇదే మసాలా పొడి అనమాట. ఇలా వేయించుకోకపోయినా మనం ఇన్స్టెంట్గా జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలానే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఒక కుకింగ్ ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని అందులో మనకి ఇలా ఉడకపెట్టిన బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఇలా హోల్స్ చేసుకునేవి అవి ఇందులో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలండి. మధ్యలో కొంచెం ఉప్పు చల్లుకోవాలి, ఒక 1/2 టీ స్పూను. ఇవి చక్కగా వేగిపోయినాయండి. ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రెష్గా అప్పటికప్పుడే గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనము 2 పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ మసాలా పొడిని కూడా వేసేసుకోవాలి, ఏదైతే మనం పౌడర్ చేసుకున్నామో. ఈ మసాలా పొడి వేసుకున్నాక కొంచెం ఇది వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత మనము ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, క్యాష్యూ అండ్ పెరుగు ఇది వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఇది కూడా ఒకసారి కలిపేసుకుని బాగా కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత మనం వేయించుకున్న బేబీ పొటాటోస్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసేసుకుని ఇందులోకి ఇప్పుడు మనము హాట్ వాటర్ పోయాలండి. ఒక గ్లాసు వేడి నీళ్ళు పోసుకోవాలి. ఒకసారి వాటర్తో కలిపేసేసుకుని మనము ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి, ఆ గ్రేవీకి సరిపడా. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి తీసుకుని ఇట్లా నలిపేసేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక 2 to 3 టీ స్పూన్స్ ఆఫ్ క్రీమ్ వేసుకుందామండి. నేను ఇక్కడ 30% ఫ్యాట్ ఉన్న క్రీమ్ని వేసుకుంటున్నాను. ఇది ఇక్కడ మాకు జర్మన్ స్టోర్లో బయో దొరుకుతుందని నేను ఎప్పుడు బయో యూస్ చేస్తాను, రెవే అనే స్టోర్లో. ఈ క్రీమ్ వేసేసుకుని మనము ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనము ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకుని గార్నిష్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్గా బేబీ పొటాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.